ఈరోజు సింగనమల నియోజకవర్గంలో నార్పల మండలంలో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈరోజు హార్టికల్చర్, అగ్రికల్చర్ అనుబంధ శాఖలు అంతా కలిసి రైతులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు ఇతర సూక్ష్మ పరికరాలను అన్నిటినీ కూడా అందించడము కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 18,000 హెక్టార్లకు సబ్సిడీని మనము అందిస్తూ ఉంటే జిల్లాలోనే మొట్టమొదటిగా సింగనమల నియోజకవర్గానికి అత్యధికంగా 4,800 హెక్టార్లకు గాను 4,394 రైతులకు ఈరోజు 90% సబ్సిడీ మరియు ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ రూపంలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను ఇతర పరికరాలను ఈరోజు అందించడం జరిగింది. చాలా చాలా సంతోషంగా, గర్వంగా ఈ సబ్సిడీని ప్రారంభించడం రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనమంతా కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. 2014 నుంచి 2019లో దాదాపు 80,000 హెక్టార్లకు గాను మనం సబ్సిడీని అందించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాల్లో కేవలం 50,000 దాదాపు 50,000 హెక్టార్లకే సబ్సిడీని ఇవ్వడం, ఎక్కడా కూడా రైతుని ఆదుకోలేని పరిస్థితిని చూడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 80,000% కూడా 80,000 హెక్టార్లకు కూడా మనము సబ్సిడీని అందించే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా రైతులను ఆదుకుంటామని ఆనాడు మనము తెలియజేయడం జరిగింది. ఈరోజు డ్రిప్లని, స్ప్రింక్లర్లని ముఖ్యంగా సింగనమల నియోజకవర్గం దాదాపు 80-70% కూడా హార్టికల్చర్ మీద ఆధారపడే రైతులందరూ కూడా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు పరికరాలన్నింటినీ కూడా వాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ని కూడా రైతులకు అందించే విధంగా కూడా వాళ్ళు ప్రణాళికలు తీసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా రైతులను చైతన్యవంతం చేస్తూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కూడా ఈరోజు అందించే విధంగా ముందుకు వెళ్తారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఎప్పుడు కూడా ఆదుకునే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. కరువు ప్రాంతంగా అనంతపురం జిల్లా ఉండి అది కూడా సింగనమల నియోజకవర్గంలో దాదాపు 4 మండలాలు కూడా మనకి కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదని అదనంగా నిధులు కేటాయించి ఈరోజు నీటి సమస్య లేకుండా కూడా చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతో ఇంటింటికి మంచినీటి కుళాయిని ఇస్తూ రైతులకు కూడా ఈ సబ్సిడీ రూపంలో మనం చూసుకుంటే 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఈరోజు 90% సబ్సిడీని ఇస్తున్నామంటే ఎక్కడ కూడా లేని స్కీమ్ అండి ఇది. గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేని స్కీమ్ని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంత పరిస్థితిని తెలుసుకొని రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని అకాల వర్షాల వల్ల ఎన్నో పంట నష్టాలు జరిగి రైతులు పంటలు పెట్టుకోలేని పరిస్థితిని చూసి ఈరోజు రైతులను ఆదుకునే విధంగా 10 ఎకరాలు ఉంటే ఖచ్చితంగా 90% సబ్సిడీని, ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీని ఈరోజు పరికరాలను అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారంటే ఖచ్చితంగా అది శుభసూచకము. సింగనమల నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేసేందుకు ఇదొక ప్రయత్నం అని కూడా తెలియజేస్తూ రైతన్నలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ పరికరాలన్నింటినీ కూడా అందించే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఫస్ట్ నియోజకవర్గం సింగనమల నియోజకవర్గానికే మనకి అత్యధిక హెక్టార్లకు సబ్సిడీ ఇవ్వడం కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే హార్టికల్చర్ని మనము ప్రమోట్ చేస్తూ ఉన్నామో
చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్పేవారు హార్టికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి అనంతపూర్ జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా చేయాలని. అండ్ ముఖ్యంగా మన జిల్లాలో సింగనమల నియోజకవర్గంలోనే అత్యధిక హార్టికల్చర్ని మనము కల్టివేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం. దాదాపు 4 మండలాల్లో కూడా అరటి కానీ మనము ఎక్కువ శాతం కూడా ఉత్పత్తి చేసే పరిస్థితుల్లో ఉన్నాం. ఖచ్చితంగా రైతాంగం అన్నిటికీ కూడా ఆదుకునే విధంగా కూడా మనం అంతా కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉందండి. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగా మనం చూసుకుంటే సింగనమల నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ శాతం 80% కూడా రైతాంగము పంటల మీద ఆధారపడే ఉండే పరిస్థితి ఉంది. జిల్లాలోనే మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి అత్యధికంగా సబ్సిడీని అందించడాన్ని కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఆదుకుంటామన్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఏదైతే పంటలని కూడా మనము పండించేందుకు నీళ్లను కూడా మనము 130 రోజులు ఇస్తామన్నాం, కానీ 150 రోజుల వరకు కూడా మనము పంటకి నీళ్ళ వదిలిన సందర్భాన్ని కూడా ఈరోజు పల్లెల్లో రైతులందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక పంటకు పెట్టుకోవడమే కష్టంగా ఉండే సమయంలో గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా రైతులను పట్టించుకోలేని పరిస్థితిని మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధితో కెనాళ్ళన్నీ కూడా తిరిగి ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా స్వయంగా మనము దాతల సాయంతో కూటమి ప్రభుత్వం సహాయంతో మనము నీళ్ళందించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ముఖ్యంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డగా నేను చాలా చాలా సంతోషంగా గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అధికారులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనము ఈ పరికరాలని మన నియోజకవర్గంలో అందించగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ సర్వే తీసి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని చూసి అత్యధికంగా రైతులు ఇక్కడ హార్టికల్చర్ మీద ఆధారపడి ఉన్నారని తెలుసుకొని వాళ్ళు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు కూడా మనకి ఈ పరికరాలన్నింటినీ కూడా ఇంత పెద్ద ఎత్తున మనకి అందజేయగలిగినంటే చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.